అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ అయితే జరగబోతుంది ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ క్రికెట్ స్టేడియం వేదికగా అయితే. ఈ మ్యాచ్ అయితే ఒక అద్భుతమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన ఇండియాకి అయితే ఒక డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఒకవేళ ఓడిపోయినట్లయితే మన ఇండియా అయితే సిరీస్ని ఓడిపోయినట్లే. కాబట్టి మన ఇండియన్ టీం అయితే ఈ మ్యాచ్ గెలవడానికి చాలా హార్డ్గా వెళ్తారు. అలానే ఈ మ్యాచ్లో బూమ్రా కూడా ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ ఆడినట్లయితే నెక్స్ట్ ఫిఫ్త్ మ్యాచ్ ఆడకపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ అయితే సిరీస్ స్టార్టింగ్లో అలానే సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఖరాఖండిగా చెప్పేశాడు. ఇక ఈ గ్రౌండ్లో చూసుకున్నట్లయితే మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో మన ఇండియా వర్సెస్ ఇండియా అయితే ఏకంగా 9 మ్యాచ్లలో పార్టిసిపేట్ అయితే కేవలం 5 మ్యాచ్లు డ్రా అయిపోయాయి. అలానే 4 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది. ఇండియా అయితే ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఈ ట్రాన్స్పోర్ట్లో అయితే గెలవలేదు. కాబట్టి ఈ మ్యాచ్ గెలవడానికి ఎడ్జ్బాస్టన్లో ఎలా అయితే గెలిచారో హిస్టరీ సృష్టించారో అలానే మన గిల్ సేన ఈ గ్రౌండ్లో కూడా గెలిచి ఒక హిస్టరీని క్రియేట్ చేయాలని 100కి 200% అయితే ప్రయత్నిస్తారు. ఇక ఓల్డ్ ట్రాఫోర్డ్ యొక్క క్రికెట్ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్లో అయితే ఇప్పటివరకు 83 టెస్ట్ మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 32 సార్లు గెలిచింది. చేజింగ్ చేసిన టీం అయితే 16 సార్లు గెలిచింది. అలానే ఈ మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రౌండ్లో జరిగే ప్రతి మ్యాచ్ అంటే ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ అయితే డ్రా అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం హెడ్స్ రికార్డ్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఆడిన 9 మ్యాచ్లలోనే ఎక్కువ 5 మ్యాచ్లు అయితే డ్రా అయిపోయాయి. కాబట్టి ఇది ట్రూలీ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లో అయితే మోస్ట్ ఆఫ్ ద బ్యాటర్స్ అయితే విరుచుకుబడి బ్యాటింగ్లో ఆడుతూ ఉంటారు. వాళ్ళు డేస్ కొద్దీ బ్యాటింగ్ ఎండింగ్స్ అనేది ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి అపోనెంట్కి అనేది అంత ఈజీ కాదు. వికెట్ టేకింగ్ ఆప్షన్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 331 నుంచి 332గా ఉంది. అలానే సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 270 నుంచి 275గా ఉంది. అలానే థర్డ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 225 నుంచి 226 మధ్యలో ఉంది. ఫోర్త్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే ఏకంగా హిమ్మెన్స్లీ డ్రాప్ అయింది. దాదాపు 100 రన్లు యావరేజ్గా అయితే డ్రాప్ అయిపోయింది. ఏకంగా 166 మాత్రమే ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఉంది. దీన్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే డే 3 నుంచి ఆర్ థర్డ్ ఇన్నింగ్స్ నుంచి అయితే బాల్ స్పిన్ అవుతుంది స్పిన్నర్లకు. డెఫినెట్లీ ఇది మాత్రం. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ అయితే ఆల్మోస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. గత కొన్నేళ్లుగా అయితే ఇదే జరుగుతూ వస్తుంది ఈ పిచ్లో. అలానే ఈ పిచ్లో అయితే డే 3 నుంచి కొంచెం వేర్ అండ్ టైర్ ఓపెన్ అయ్యి ఫాస్ట్ బౌలర్లకు అన్ఈవెన్ బౌన్స్ కూడా లభిస్తుందని యాజ్ పర్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. అలానే స్పిన్నర్స్ కూడా చాలా బీభత్సంగా ప్లేలో ఉంటారని చెప్తుంది ఇప్పుడు వచ్చిన వరకు ప్రెడిక్షన్స్. అలానే ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ రోజు అయితే 50% ఆఫ్ ద రైన్ పడే అవకాశాలు ఉన్నాయట. సెకండ్ రోజు అయితే 20%. థర్డ్ రోజు అయితే క్లౌడీ కండిషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి. ఇంగ్లాండ్లో క్లౌడీ కండిషన్స్ ఉన్నాయంటే పిచ్చుతో సంబంధం లేకుండా బాల్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి క్లౌడీ కండిషన్స్ ఉన్నప్పుడు ప్రతి టీము వాళ్ళ ఫాస్ట్ బౌలర్లతో ఆ మ్యాక్సిమం యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక డే 4 కూడా క్లౌడీగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంట. డే 5 అయితే ప్యూర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వెదర్ ప్రకారం అయితే ప్యూర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలానే పిచ్ ప్రకారం అయితే అది ప్యూర్ బౌలింగ్ ఫ్రెండ్లీగా మారిపోతుంది డే 5లో. ఇక మన ఇండియన్ టీం విషయానికి వస్తే మన ఇండియన్ టీం అయితే ఇంజురీస్తో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంది. ఈ మ్యాచ్లో అయితే ప్లేయింగ్ 11లో చాలా వరకు తారుమారులే జరగబోయే అవకాశాలు ఉన్నాయి. అలానే నెంబర్ 3 స్పాట్లో కూడా చాలా వరకు డౌట్లు అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. కరుణ్ నాయర్ని కంటిన్యూ చేయాలా లేదంటే సుదర్శన్కు ఇంకో ఛాన్సెస్ ఇవ్వాలా అనేది చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు కరుణ్ నాయర్కి 3 మ్యాచెస్లో 6 ఇన్నింగ్స్లలో ఛాన్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ మ్యాచ్ అంటే అతడు నెంబర్ 6లో వచ్చాడు, పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఆ తర్వాత వచ్చిన నెంబర్ 3లో అయితే ఆ తర్వాత అతడు నెంబర్ 3లో కూడా స్టార్ట్స్ రాణించాడు, కానీ అది పెద్ద స్కోర్స్ కింద కన్వర్ట్ చేయలేకపోయాడు. కానీ అతని వల్లనే శుభ్మన్ గిల్ మరియు రిషబ్ పంత్ అయితే చాలా అగ్రెసివ్గా ఆడగలిగారు. ఎందుకంటే కరుణ్ నాయర్ ఆ నెంబర్ 3లో వచ్చి బాల్ని సాఫ్ట్ రన్ చేసేసాడు. ఆ న్యూ బాల్ని ఆఫ్ చేసి పడేశాడు. కోర్స్ ఇందులో కేఎల్ రాహుల్ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి కేఎల్ రాహుల్ మరియు కరుణ్ నాయర్ అయితే అద్భుతంగా ఆ న్యూ బాల్ని నెగోషియేట్ చేసిన తర్వాత శుభ్మన్ గిల్ మరియు రిషబ్ పంత్ అయితే చాలా అద్భుతంగా ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి కారణం. అలానే రిషబ్ పంత్ యొక్క ఫింగర్ ఇంజరీ పైన కూడా చాలా అప్డేట్లే వస్తూ ఉన్నాయి. గత కొన్ని రోజులుగా అయితే అతడు కీపింగ్ చేయలేదు అన్నారు. కానీ ఈరోజు రీసెంట్గా క్రిక్ బజ్ వాళ్ళు వీడియో రిలీజ్ చేసిన దాని ప్రకారం అయితే అతడు కీపింగ్ చేస్తూ కనిపించాడు. కాబట్టి అతడు కీపింగ్ చేస్తాడో లేదో అనేది ఇప్పటివరకు 100% అనేది క్లారిటీ అనేది లేనే లేదు. అలానే గత 2-3 రోజుల నుంచి ధ్రువ్ జురేల్ మరియు మన ఫీల్డింగ్ కోచ్ అయిన దిలీప్ అయితే
ప్రాక్టీస్ చేస్తూ కనిపించినట్లయితే చాలా వీడియోలు అయితే వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటంటే ధ్రువ్ జురేల్ కూడా యాజ్ ఎ వికెట్ కీపర్గా ఆడి, రిషబ్ పంత్ యాజ్ ఎ మెయిన్ ప్లేయర్గా ఆడే అవకాశాలు కూడా లేకపోలేదు. అలానే ఆకాష్‌దీప్, నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా ఇంజ్యూరీ కన్సర్న్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వీళ్ళ ప్లేస్‌లో మోస్ట్ లైక్లీ అన్షుల్ కంబోజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 2 చేంజెస్ జరిగే అవకాశాలు అయితే షూర్‌లీ కనిపిస్తుంది. ఒకటేమో నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్‌లో ధ్రువ్ జురేల్, ఇంకోటేమో ఆకాష్‌దీప్ ప్లేస్‌లో అన్షుల్ కంబోజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేసు బ్యాటింగ్ స్ట్రెంథెన్ చేసుకుందాం అని అనుకుంటే పంత్ ఫిట్ అయినట్లయితే పంత్‌ని వికెట్ కీపింగ్ చేయించి ధ్రువ్ జురేల్‌ని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ లేకపోతే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ ఆర్ రవీంద్ర జడేజాల్లో ఒకరిని తీసేయవలసి వస్తుంది. ఫాస్ట్ బౌలింగ్‌ని స్ట్రెంథెన్ చేసుకోవాల్సి అని అనుకుంటే. ఒకవేళ స్ట్రెంథెన్ చేసుకోవాలి అని అనుకుంటే ప్రసిద్ధ్ కృష్ణనే ఒక్కడే బెంచ్ పైన ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. అతడైతే గత 2 మ్యాచ్‌లు అయితే పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే అందించలేదు మన టీమిండియాకి. అతనితో ఛాన్స్ తీసుకుంటారా అంటే నాకైతే డౌట్‌ఫుల్‌గానే కనిపిస్తుంది. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీమ్‌గా అయితే కొనసాగబోతుంది ఈ సిరీస్‌లో. అలానే వీళ్ళైతే చాలా అటాకివ్ గేమ్ ఆడుతున్నారు. అలా విత్ ద బాల్, విత్ ద బ్యాట్ అయితే చాలా అగ్రెసివ్ ఇంటెంట్‌తో బ్యాటింగ్, బౌలింగ్ మరియు అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళ బ్యాటింగ్ పెద్దగా డీప్‌గా ఉంది. అలానే వీళ్ళ బౌలింగ్ కూడా అంత పెద్దగా లేకపోయినా వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకుంటున్నారు రానుగా. ఇక వీళ్ళ టీంలో అయితే ఒకే ఒక చేంజ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే షోయబ్ బషీర్ అయితే అవుట్ ఆఫ్ సిరీస్ వెళ్ళిపోయాడు. అతని ప్లేస్‌లో లియామ్ డావ్సన్ అనే ఒక ఆఫ్ స్పిన్నర్ కూడా రాబోతున్నాడు. ఇతడైతే కేపబుల్ విత్ బ్యాట్. ఇతడైతే ఏదో ఒక ఓవర్ నుంచి, ఒక ఎండ్ నుంచి హ్యాంగ్ ఆన్ అయ్యే కెపాసిటీ ఉన్న ప్లేయర్ అయితే ఇతడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.